నమస్తే అండి. యాక్చువల్గా ఈరోజు ఈ ఏరియా మనకు తెలీదు, కానీ లుకస్మేట్ వచ్చాము. ఇక్కడ చాలా కోస్త నుంచి పాములు తిరుగుతున్నాయని చెప్పారు, ఇన్ఫార్మ్ చేశారు. కానీ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చూడలేదు. లేడీస్ వాకింగ్ చేస్తామని చెప్పారు, వాళ్ళకి చెప్పారు. కానీ ఈరోజు 2 భారీ కొండసలవులు ఇక్కడ మేల్ ఫీమేల్ ఒక చోట్ల చుట్టుకో ఉంటే కరెక్ట్ మనకు కాల్ చేస్తే కరెక్ట్గా వచ్చాము. దయచేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ఆటో చెప్తారు. నమస్తే అండి. మరి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ధర్మేశ్వర గ్రామ పంచాయతీ అండి మాది. మరి సుమారుగా ఈ ఏరియా మరి సిద్ధి వినాయక నగర్ కాలనీకి వాస్తవంలో ఇదే రాకపోకలు అనేది జరుగుతూ ఉంటాయి. మరి ఈ రాకపోకలు సుమారు 200 నుంచి 300 ఇళ్ళకి ఇదే రాకపోకలుగా మేము వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. మరి ఏవైతే ఈ స్నేక్స్ ఉన్నాయో గత 10-15 రోజుల నుంచి కూడా ఈ ఏరియాలో తిరుగుతున్నటువంటి ప్రజలైతేనేమి, ఆడవాళ్ళు అయితేనేమి, వాకింగ్కి వచ్చిన యువకులైతేనేమి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవి కనిపించకపోవడం, మళ్ళీ 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మళ్ళీ కనిపించడం, మళ్ళీ సమాచారం ఇవ్వడం అన్నది జరిగేది. కానీ ఏ రోజు కూడా మాకు కంటపడలేదు. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు పైతాన్లు 2 పాములు కూడా ఒక పైప్లోని ఇరుక్కొని ఉండడంతో స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా చూసి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మరి గతంలో ఈయన నాగరాజు గారు అనేసి, మరి ఎక్కడ సార్ మీది సింధియా వాస్తవ్యులు, మరి గతంలో కూడా ఇటువంటి స్నేక్స్ని గతంలో పట్టుకోవడం జరిగింది. మరి అప్పుడు ఆ నెంబర్ అనేది సేవ్ చేసుకోవడం జరిగింది. మరి ఆ అనుభవం మేరకు మరి ఈయన ఫోన్ నెంబరు ఈయన సంప్రదించి ఈరోజు ఇక్కడికి రప్పించడం అనేది జరిగింది. రప్పించిన యెడల మరి చాలా చాకచక్యంగా 2 కుర్రాలు కూడా 2 పాములని కూడా చాలా చాకచక్యంగా పట్టుకొని మరి బోన్లో బంధించి మరి వీళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా వీళ్ళొక్క సమయస్ఫూర్తికి మేమందరూ గ్రామస్తులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఫోన్ చేసి ఇమీడియట్గా వచ్చినందుకు కూడా మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.